దానికి అనుగుణంగానే మనం ఈరోజు మరి పెద్దల చేతుల మీదుగా బతుకమ్మ పాటల సీడీని రిలీజ్ చేసుకోబోతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయురాలు మా అందరి అక్క సవితక్క గారికి, అదే మాజీ మంత్రివర్యులు సునీతా లక్ష్మారెడ్డి గారికి, మాజీ ఎంపీ కవిత గారికి, తుల ఉమ గారికి, దేశపతి సీనన్న మీకు అందరు తెలిసిన వ్యక్తే దేశపతి సీనన్న గారికి, అదేవిధంగా సుమిత్ర ఆనంద్ గారికి, సత్యవతి రాథోడ్ గారికి, కోవలక్ష్మి గారికి, జిల్లా పరిషత్ చైర్పర్సన్స్కి, ముఖ్యంగా ప్రతి బతుకమ్మ పండుగ కూడా అందరూ వేడుకగా జరుపుకోవడం కోసం ఇక్కడ విచ్చేస్తున్న మా సోదరి మనులందరికీ కూడా, మీడియా మిత్రులకు, మా అన్నలకు, మాకు సహకరిస్తున్న మా అన్నలందరికీ కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు. రాబోయే పండుగ సందర్భంగా మా అక్క చెల్లెలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా కూడా చిన్నప్పటి తనాన్ని గుర్తు చేసుకుంటే బతుకమ్మ అంటేనే ఒక పండుగ. ఆ పండుగ వాతావరణంలో పూలను పూజించే ఒక తెలంగాణ సంస్కృతి మనకున్నది. అది మరి ఒకప్పుడు బతుకమ్మను చాలా వేడుకగా ఊర్లలో గ్రామాలలో మంచిగా జరుపుకునే వాళ్ళం, పట్టణాల్లో కూడా మన చిన్నతనంలో. కానీ ఈ ఆంధ్ర పాలకుల చేతుల్లో బతుకమ్మ ఇబ్బంది పడి బతుకమ్మ అంటేనే మరి ఆడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ ఒక మంచి పాత్ర పోషించింది. తెలంగాణ బతుకమ్మ ఉద్యమ రూపంలో బతుకమ్మను ఎత్తుకొని మా తెలంగాణ మాకు కావాలి, మా సంస్కృతి మాకు కావాలి, మా బతుకమ్మ పండుగ మాకు కావాలి, మా బతుకమ్మ పండుగను అధికారికంగా మేము నిర్వహించుకోవాలి, మా అక్క చెల్లెలు బతుకమ్మ పండుగను ఆనవాయితీగా జరుపుకుంటున్నారు, అట్లా కాకుండా ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి మనం పోరాటంలో కూడా బతుకమ్మలు ఎత్తి ఉద్యమాలు చేసినాం. రాస్తా రోకోలలో కూడా బతుకమ్మను ప్రధాన పాత్రగా పెట్టి బతుకమ్మ ఆడినాం. రైలు రోకోలో కూడా బతుకమ్మను రైలు పట్టాల మీద పెట్టి బతుకమ్మ ఆడినాం. అలాంటి బతుకమ్మను అప్పుడు బతుకమ్మ అంటేనే తెలియనట్టుగా నటించే ఆంధ్ర పాలకులు కూడా ఈ బతుకమ్మ ఏందో తెలుసుకునే పరిస్థితి తీసుకొచ్చినాం. 60-70 దేశాలలో కూడా బతుకమ్మ ఆడే పరిస్థితిని తీసుకొచ్చినాం. ఎక్కడ తెలంగాణ మహిళలు ఉంటే అక్కడ బతుకమ్మ పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం రావాలి, మా బతుకమ్మ పండుగ రావాలని చెప్పేసి వారు డిమాండ్ చేసిన పరిస్థితులను గతంలో గౌరవ కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే మనం బతుకమ్మను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత బతుకమ్మను ఒక ఆడబిడ్డలాగా భావించి, ఒక దేవతలాగా భావించి పూలను పూజించే సంస్కృతి ఒక తెలంగాణ ప్రాంతంలోనే ఉంది. పూల పండుగను, పూల జాతరను ఘనంగా చేయాలని చెప్పి గౌరవ కేసీఆర్ గారు 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అనంతరం గౌరవ ముఖ్యమంత్రిగా వారు అధికారికంగా ఈ పండుగను, అంటే ఒకప్పుడు ట్యాంక్ బండ్ మీద బతుకమ్మ ఆడాలంటే హైకోర్టుకు వెళ్లి పర్మిషన్ తెచ్చుకునే పరిస్థితి నుండి ట్యాంక్ బండ్ మీద ఘనంగా గర్వంగా మా అక్క చెల్లెలు సప్పట్లు కొట్టుకుంటూ తెలంగాణ జాతరను పండుగను చేసుకునే పరిస్థితి వరకు గౌరవ కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది. అది మన అక్క చెల్లెలకు గౌరవ కేసీఆర్ గారు ఇచ్చిన ఒక వరం, ఒక పండుగను మన కానుకగా ఇచ్చి ఆడబిడ్డలందరినీ కూడా గర్వంగా తలెత్తుకునే విధంగా చేసింది గౌరవ కేసీఆర్ గారు. నిజంగా కూడా తెలంగాణలో ఈ మనకున్న పాత 10 జిల్లాలు ఇప్పుడు 30 జిల్లాల వద్దకు సంబంధించి ఏంటంటే బతుకమ్మ పండుగ అయిందంటే ఆడపిల్ల పెళ్ళయిందంటే బతుకమ్మనే వాయినంగా, కోలలు వాయినంగా ఇచ్చే సంస్కృతి, ఇంత గొప్ప సంస్కృతి ఏ రాష్ట్రంలో లేదు, ఏ దేశంలో లేదు. మరి అలాంటి సంస్కృతిని మన భవిష్యత్ తరాలకు అందించాలి. అలాంటి సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించే విధంగా భవిష్యత్తులో కూడా మన పిల్లలు బతుకమ్మాడి వాళ్ళ తరాలకు అందించే విధంగా కూడా ఈ సంస్కృతిని పెంపొందించుకుంటూ పోవాలి. దానికి మనందరం కూడా వారసత్వాన్ని ఇచ్చే విధంగా కూడా మనందరం గర్వంగా పాటలు పాడుకుంటూ బతుకమ్మ ఆడాలని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా బీఆర్ఎస్ పార్టీ పరంగా మనం బతుకమ్మను జిల్లాలో కావచ్చు, ఇక్కడ మన బతుకమ్మ తెలంగాణ భవన్ ముందు కూడా ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. దానికి అందరూ కూడా చాలా మంది మహిళలు హాజరవుతా ఉన్నారు. ఈసారి కూడా మనము 21వ డేట్ నాడు అమావాస్య రోజు ఫస్ట్ గా మనము తెలంగాణ భవన్ ముందు కూడా మన బతుకమ్మ ఆడుకోబోతా ఉన్నాం. దానికి ముందుగా ఈ బతుకమ్మ పాటల రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతా ఉన్నాం. మరి దానికి ఒక 3 పాటలను కూడా రచింపజేయడం జరిగింది. ఆ 3 పాటలను కూడా ఒక 4-5 మాట్లాడిన తర్వాత రిలీజ్ చేసుకోబోతా ఉన్నాం. మరి అందుకే మరి బతుకమ్మ పండుగను జరుపుకునే విధంగా మన అందరం కూడా యావత్ తెలంగాణ ప్రజలకు, మా అక్క చెల్లెలకు ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా మనందరం కూడా బతుకమ్మను వేడుకగా జరుపుకోవాలి. మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని భవిష్యత్ తరాలకు అందించాలని మీ అందరికీ కూడా కోరుకుంటూ ఇప్పుడు కోవలక్ష్మి గారు మాట్లాడాల్సిందో ఉంది. ఈరోజు తెలంగాణ భవన్లో మరి బతుకమ్మ కార్యక్రమానికి మరి కొన్ని పాటలు మన బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి రాయించడం జరిగింది. మరి ఈరోజు మరి అవి ఆవిష్కరణ వీడియోస్ చేయడానికి కోసమే ఈరోజు ఇక్కడికి ఈ కార్యక్రమానికి మనమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది.
సరే ఏదేమైనా కూడా ఈరోజు వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో మరి బతుకమ్మ పండుగ అంటే గతంలో మరి మరుగున పడ్డవంటి బతుకమ్మని మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి అన్ని మారుమూల ప్రాంతాలు, గ్రామాలు, ఇతర దేశాలకు మరి బతుకమ్మ పండుగ అనేది అందరికీ తెలిసినట్టు చేసినామంటే మన కేసీఆర్ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మన మహిళల తరఫున ఈరోజు ఈ కార్యక్రమంలో మరి ముఖ్య అతిథిగా వచ్చేసిన పాల్గొన్నటువంటి మాజీ మంత్రివర్యులు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు సబితక్క గారికి, తర్వాత సునీతక్క గారికి, అక్క మన ఈ కార్యక్రమాన్ని వహిస్తున్నటువంటి ఉమ్మక్క గారికి, మన కవితక్క గారికి, తర్వాత మానవత్ కవితక్క గారికి, తర్వాత అన్నగారు మన దేశపతి శ్రీనివాస్ అన్నగారికి, మా మహిళా సోదరుల కట్టు కూడా చైర్పర్సన్లకి, తర్వాత పద్మక్క డిప్యూటీ మన చైర్పర్సన్గా ఉన్నారు వారికి, మరి అక్క మాజీ మంత్రి వాళ్ళు మన ట్రైబల్ వెల్ఫేర్ సత్యవతి అక్క గారికి, తర్వాత నేను కూడా చైర్పర్సన్గా చేస్తాను, మాతో పాటు మా చైర్పర్సన్స్ అందరు కూడా వారికి కూడా నమస్కారం, శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ముందున్నవంటి మా సోదరులకు అందరు కూడా శుభాకాంక్షలు. ఈరోజు చాలా సంతోషం. మేము కూడా మొన్న పద్మక్క గారు, ఉమక్క గారు ఫోన్ చేశారు. మేము మా కాన్స్టిట్యూన్సీ నుంచి రావాలంటే మాకు 5 గంటలు పడుతుంది. మార్నింగ్ 5 o'clock లేచి రావడం జరిగిందాక. ఎందుకంటే మాకు బతుకమ్మ పండుగ అంటే ఈరోజు వాస్తవంగా మా ట్రైబల్స్లో, ఆదివాసులలో కూడా అసలు బతుకమ్మ ఆడరు. మాకు దండారి ఉత్సాహాలు ఉంటాయి. అయితే మా ఆదివాసులలో కూడా ఎక్కువ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి సార్ బతుకమ్మలకు అందరికీ మహిళా సోదరులకు బట్టలు పంపిణీ కార్యక్రమం చేయడము, అట్లా మా వాళ్ళు అందరు కూడా, మా ఆదివాసులందరూ కూడా ప్రతి గ్రామంలో మరి బతుకమ్మలు ఆడుతున్నారు చాలా చక్కగా. కాబట్టి ఈరోజు మాకు కూడా చాలా సంతోషం. మన సాంప్రదాయాన్ని, మన పద్ధతిని, మన సంస్కృతిని మరి ముందు తీసుకోవాల్సిన మా మహిళల సోదరిమలు కాబట్టి ప్రత్యేకంగా అందరికీ నమస్కారం, శుభాకాంక్షలు. మాజీ ఎంపీ కవిత గారు 1 నిమిషం మాట్లాడాల్సింది. వేదికపై ఉన్న ముఖ్యులందరికీ మరియు చాలామంది మా మహిళా మండలి వచ్చింది, మీ అందరికీ మీడియా మిత్రులకి నమస్కారం తెలియపరుస్తా ఉన్నాం. ఇవాళ నేను ఉమ్మక్క అందరికి ఫోన్ చేసి మన భవన్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణలో ఉన్న అందరు మహిళల కోసము బతుకమ్మ పాటలు రేపు రిలీజింగ్ రావాలన్నప్పుడు కూడా చాలా సంతోషపడ్డాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇవాళ ఏవైతే మనము సీడీల ఆవిష్కరణ ఇవాళ ఉంది, ఇవాళ కాబట్టి అందరూ ఒక ఏకమైనాం. ప్రత్యేకంగా కోవలక్ష్మి ఒక ఎంతమంది మాట్లాడుతూ మీరే కాదక్క, మా దగ్గర కూడా మీరు ఎట్లయితే ఇది చేసుకుంటారో లంబాడాలలో కూడా తీజ్ పండుగ చేసుకుంటాం. మీరు ఎట్లయితే ఇప్పుడు 9 రోజులు బతుకమ్మ అయితే అమ్మవారిని కొలుసుకుంటూ పూలను పూజించుకుంటూ ఎట్లయితే గ్రామాల్లో కులాలతీతంగా ఏ పండుగలకైనా ఏ కులం ఆ కులం పండుగ చేసుకుంటారో కానీ బతుకమ్మకు మాత్రమే గ్రామాల్లో క్షేత్రస్థాయిలో అందరూ వీరు వారు నేను నువ్వు అనకుండా అందరు కూడా బతుకమ్మ పేర్చుకొని చెరువు దగ్గర బతుకమ్మ ఆడే ఏకైక అంటే అందరినీ ఏకం చేసి ఒకటే ఒక పండుగ బతుకమ్మ పండుగ. మేము కూడా మా గ్రామాల్లో తీజ్ పండుగ 9 రోజులు, మీరెట్లే అమ్మవారిని కొలుస్తామో మేము కూడా అమ్మవారిని కొలిసి తీజ్ పండుగని 9 రోజులు పెళ్లి కాని ఆడపిల్లలు ఘనంగా జరుపుకునే పండుగ. అంటే మేము కూడా ఆ రోజులో హాలిడేస్ వచ్చినప్పుడు కూడా ఎప్పుడు మా తీజ్ పండుగ వస్తుందా, ఎప్పుడు ఊళ్ళలోకి పోదామా అని ఉంటుండే. కానీ ఇప్పుడు దసరా పండుగ వచ్చిందంటే మహిళలందరూ తప్పకుండా బతుకమ్మ ఆడడానికే ఎప్పుడెప్పుడు సెలవులు వస్తాయి, ఎప్పుడెప్పుడు గ్రామాలు చేద్దామా, 9 రోజులు ఎట్లా పూలందరూ అన్నదమ్ములను పంపించి పొలాలకు తోట పంపించుకొచ్చి బతుకమ్మను పెంచే గొప్ప సాంప్రదాయం. అంటే పూలను పూజించే పండుగ ప్రపంచంలోనే నేను అనుకుంటే ఏ దేశంలో లేదు. కానీ తెలంగాణ రాకముందు కూడా గ్రామాలు ఆడుతుండేటే. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని అధికారికంగా చేసి ఇవాళ సెక్రటరియట్ లాంటి ఆఫీసులు కావచ్చు, అన్ని ఆఫీసులలో ఎక్కడున్నా ఒకరోజు మీరు గమనించండి, మన వాట్సాప్లో సోషల్ మీడియా చూస్తే తప్పకుండా ప్రతి ఆఫీస్లో ప్రతి డిపార్ట్మెంట్లో కూడా బతుకమ్మ ఆడే సాంప్రదాయాన్ని, ఆ గొప్ప కార్యక్రమాన్ని మహిళల్ని గౌరవిస్తూ తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారిదే. దాన్ని మనందరం కొనసాగిస్తూ చేస్తూ ఉన్నాం. మనము 21వ తారీఖు నాడు అమావాస్య ఆదివారం నుంచి మన తెలంగాణ భవన్లో కూడా మనందరం కూడా పండుగ జరుపుకుంటాం. కాబట్టి ఇవాళ చాలా మంది అంటే సమాచారం ఉన్నంత వరకు రాగలిగారు. కాబట్టి మీడియా ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం,
తెలంగాణ భవన్లో ఈ కార్యక్రమం అయితే 9 రోజుల కార్యక్రమం ఉంటుందో దయచేసి దీన్ని ఆహ్వానంగా మన్నించి మీరందరూ సిటీలో అందుబాటులో ఉన్న అందరూ కార్పొరేటర్లు కావచ్చు, మిగతా ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ఎవరైనా ఉన్నారో దయచేసి అందరూ హాజరు కాండి. మన సాంప్రదాయాన్ని, మన పద్ధతులను గొప్పగా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇంకా చాటింపు అయ్యే విధంగా కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేస్తూ మరొకసారి ఈ గొప్ప కార్యక్రమం ఏంటంటే 3 పాటలు అయితే ఈ రిలీజ్ కార్యక్రమం ఎవరు రాపించిన వాళ్ళందరూ కావచ్చు, ప్రత్యేక కేటీఆర్ గారికి మనస్ఫూర్తి, ఎందుకంటే నిన్న రామన్న అన్న మీరు కూడా రావాలన్నప్పుడు లేదమ్మా ఇది మహిళలకు ఇచ్చే గౌరవం మన సాంప్రదాయం కాబట్టి మీరు ఇంతమంది ఉన్నారు, మీరు చేస్తేనే బాగుంటుందని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి మరొకసారి మీ అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే మొదలుకుంటున్న బతుకమ్మ పండుగకు అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అక్క. ఇప్పుడు మెదక్లో కూడా బతుకమ్మ చాలా గొప్పగా ఆడతారు అక్క. గతంలో ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే, మహిళా కార్పొరేషన్ చైర్మన్, మహిళా కమిషన్ చైర్మన్ గా కూడా తను చాలా మంచి బాధ్యతలు నిర్వహించి మహిళల కోసం పనిచేసేటువంటి అక్క సునీతక్క గారు మాట్లాడవలసిందిగా కోరు. సభకు నమస్కారం. ఈనాటి యొక్క బతుకమ్మ కార్యక్రమానికి సంబంధించిన పాటల సీడీని ఇనాగ్రేట్ చేసినటువంటి సందర్భంలో మరి ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరిమణి ఉమా గారు, పెద్దలు గౌరవనీయులు మాజీ హోంశాఖ మంత్రులు మరి ఎడ్యుకేషన్ మంత్రులు అయినటువంటి అక్క సవితక్క గారు, మరి అదేవిధంగా మాజీ మంత్రులు సత్యవతి గారు, మరి అదేవిధంగా మన కోవల్ లక్ష్మి గారు, అదేవిధంగా పద్మా దేవేందర్ రెడ్డి గారు, మన జిల్లా పరిషత్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, మరి మాజీ ఎంపీ కవిత గారు, అదేవిధంగా నా దేశపతి శ్రీనివాస్ గారు, మరి సుమిత్ర గారు, శ్రీదేవి గారు, శ్రవంతి గారు, ఇక్కడ ఇచ్చేసినటువంటి సోదరులందరికీ, మా సోదరులు కూడా మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇచ్చేసినట్టు మా సోదరులందరికీ, పత్రికా మిత్రులకు మీ అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం. ఈరోజు మన తెలంగాణ భవన్లో మనం ఈ యొక్క బతుకమ్మకు అంటే రేపు అమావాస్య నుంచి 10 రోజులు ఆడుకునేటువంటి ఈ బతుకమ్మ కార్యక్రమంలో పాటల రిలీజ్కి మనమందరం కూడా ఇక్కడ జమ కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి అని చెప్పేసి తెలియజేస్తూ, నిజంగా మన సంస్కృతి సంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ పండుగ. మహిళలందరూ కూడా ఇప్పుడే మన కవిత గారు చెప్పినట్టుగా కులం మతం అనేది లేకుండా, బీద గొప్ప అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరం కూడా కలిసి మెలిసి ఆడుకునేటువంటి గొప్ప పవిత్రమైనటువంటి పండుగ బతుకమ్మ. మరి దేవుడికి రోజు మనం పూలతో పూజ చేస్తాం, ఆ పూలకే పూజ చేసేటువంటి పండుగ, పవిత్రమైనటువంటి పండుగ మన బతుకమ్మ పండుగ. మరి ఈ బతుకమ్మ పండుగలో మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఆనందంగా మరి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో పద్మ గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్క మహిళ కూడా మరి మహిళల పార్టిసిపేషన్ ఎక్కువ ఉండి. మూర్తులకు నమస్కారం. బతుకమ్మ పండుగ చెరువు దగ్గర అందరు ఆడవాళ్ళన కొంతమంది మగవాళ్ళు కూడా ఉంటారు. అట్లనే ఈ సభలో ఉన్న కొంతమంది మగవాళ్ళకు కూడా నమస్కారం. బతుకమ్మ విజయం ఎక్కడుందంటే వేదిక మీద అందరూ మగవాళ్ళు ఉంటే ఒక్కరో ఇద్దరో ఆడవాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళందరూ ఆడవాళ్ళు ఉంటే నేను ఒక్కడే మగవాళ్ళు. ఇక్కడే బతుకమ్మ విజయం తెలుస్తున్నది. ఇది ఎట్లా ఉందంటే ఇందరు అక్క చెల్లెళ్ళు ఉయ్యాలో ఒక్కడే తమ్ముడు ఉయ్యాల. నాకు అంటే తెలంగాణలో అందరికి కూడా చాలా ప్రియమైన పండుగ, చాలా ఇష్టమైన పండుగ బతుకమ్మ పండుగ. ఎప్పుడెప్పుడు బతుకమ్మ పండుగ అని ఎదురు చూసేది. నిజానికి మగపిల్లలకి దాంట్లో ఏం పాత్ర లేదు, ఆయన మాకు కూడా బాగా ఇష్టంగా ఉండేది ఆ పండుగ అంటే. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగకి సెలవులు వచ్చినాయి, కానీ అంతకుముందు సెలవులు ఉండప్పుడు బడి ఉండేది. బడి అయిపోయిన తర్వాత ఎప్పుడెప్పుడు బడి అయిపోతుందా, బతుకమ్మ దగ్గరికి పోతామా అనే ఒక ఉత్సాహం ఉండేది. నిజానికి బతుకమ్మకు ముందు వచ్చేది బొడ్డెమ్మ. బొడ్డెమ్మ నుంచే మొదలవుతుంది ఒక ఉత్సాహము, వేడుక. ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అంటే ప్రకృతిలోని ఒక్కొక్క అంశాన్ని పూజించడం. బొడ్డెమ్మ అంటే మట్టికి పూజ. మట్టితో బొడ్డెమ్మని చేసి అది కూడా ఒక గుట్టలాగా చేస్తారు, ఒక పర్వతంలాగా చేస్తారు. అంటే ఆ గుట్టల చుట్టూ అల్లుకున్న సంస్కృతి. మనకు భాగవతంలో కూడా కృష్ణుడు గోవర్ధనగిరికి పూజ చేయమంటాడు. ఆ గోవర్ధనగిరికి పూజ అంటే ఇంద్రుడికి కోపం వచ్చి ఆయన పెద్ద వర్షం కురిపిస్తే అదే గోవర్ధనగిరిని ఎత్తి మొత్తం కాపాడతాడు, గోకులాన్నంతా కూడా కృష్ణుడు. అంటే ఆ కొండల మీద కురిసే వాన అది ప్రవహించి వాగులై వంకలై పొలాలకు నీళ్ళించి చెరువులు నింపి పంటలు పండి కనుక
పర్వతాకారంలో అంటే పర్వతాలకు కూడా ఒక పూజించడం, ఉన్నతంగా ఉండాలని కోరుకోవడం, ఔన్నత్యాన్ని పూజించడం. ఆ బొడ్డెమ్మ చుట్టూ కూడా చాలా అద్భుతమైన పాటలు ఉంటాయి. బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్ బిడ్డలెందరే కోల్ నీ బిడ్డ నెల గౌరు కోల్ నిత్యమల్లె పువ్వు కోల్ నిత్యమల్లె చెట్టు కోల్ నిత్తే నిలువోసి కోల్. ఈ పాటల నిండా ఎంత గొప్ప భావాలు ఉంటాయో అంత అందమైన నుడికారపు సొప్పు ఉంటుంది. తెలంగాణ భాష తీయదనం, తెలంగాణ భాష సొగసు, ఆ అందం దర్శించాలంటే మనం బతుకమ్మ పాటల్లోనే చూడొచ్చు. మళ్ళీ ఈ పాటలు కట్టిన వాళ్ళంతా ఎవరు? ఇవి రాసిన పాటలు కావు, కట్టిన పాటలు, మౌఖికంగానే ప్రచారమైన పాటలు, ముఖత ఎవరు రాసి పెట్టిన పాటలు కాదు. రాసిన వాళ్ళు పండితులు కాదు, ఎవరు సంస్కృతం నేర్చుకొని పంచకావ్యాలు నేర్చుకొని వ్యాకరణం తెలిసి ఇట్లాంటి వాళ్ళు కాదు. ఎవరు మరి ఈ పాటల కర్తలు? సాధారణ మహిళలు, శ్రామిక మహిళలు, నిమ్న వర్ణాల నుంచి వచ్చినటువంటి మహిళలు. వీళ్ళు కట్టిన అద్భుతమైనటువంటి పాటలు. ప్రపంచంలో ఇంకే జాతికి కూడా స్త్రీలు సృష్టించిన ఇంత సాహిత్యం లేదేమో అని నేను అనుకుంటా. స్త్రీలు సృష్టించిన ఇంత సాహిత్యం, ఇన్ని వేల పాటలు, కొన్ని వేల పాటలు. నిజానికి చాలా ఇవాళ మన స్మృతిపత్రం నుంచి పోయిన ఈ పాటలు అన్నీ లేవు, చాలా తక్కువ గుర్తున్నాయి. తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత మళ్ళీ అందరం ఆ పాటలన్నీ పుస్తకాలు వేయటం లేదా రికార్డు చేయడం ఇదంతా చేస్తున్నాం. కానీ అసలు మా అమ్మ ఎన్ని పాటలు పాడేది, అవి రోజుల కొద్దీ పాడే పాటలు, ఒక్కరోజుతో అయిపోదు పాట. బతుకమ్మ పండుగ అంతా నడుస్తుంది ఆ పాట. ఒక్కొక్క పాట 3 రోజులు పాడేది, కథ 3 రోజులు ఉండేది. ఆ పాటలో చెప్పే కథ 3 రోజులు 4 రోజులు ఉండేది. తెలంగాణ పాటలు కూడా మన ఉద్యమంలో పాడితే కూడా ఒక్క చరణం ఉండకపోవు. మా 6-7 చరణాలు 7-8 చరణాలు, నా 7 చాలన్న తెలంగాణ 10 చరణాల పాట. మేము ఆ రికార్డింగ్కి పోతే ఆ స్టూడియోలో ఈ డప్పులు కొట్టడానికి వాయించేవాడికి వచ్చిన వాళ్ళు, అరే ఇదేందండి మీ తెలంగాణ పాటలు ఇంత పొడుగు ఉంటాయండి అని అంటే నేనేం చెప్పానంటే, మా పాటలు రేడియోలో అడ్వర్టైజ్మెంట్ల మధ్యన వచ్చే పాటలు కావు. టీవీలలో రేడియోలో అడ్వర్టైజ్మెంట్కు మధ్యన వచ్చే పాటలు కావు. సినిమాలో కొద్దిసేపు మిగతా క్రైము వ్యవహారం ఇదంతా అయిపోయినప్పుడు ఏదో మధ్యలో వచ్చే ఎంటర్టైన్మెంట్ పాటలు కావు. అవి వాటికి ఇచ్చే సమయం తక్కువ. అడ్వర్టైజ్మెంట్లు ముఖ్యం, అక్కడ అడ్వర్టైజ్మెంట్లే వినాలి. వాటికి మధ్యలో పాట కనుక దాని నిడివి చాలా తక్కువ, పొట్టిగా ఉంటుంది. కానీ మాది జీవితం ఎంత పొడుగో మా పాట అంత పొడుగు అని. కనుక మా పాటలు అంత సుదీర్ఘంగా ఉంటాయి. అట్లా సుదీర్ఘమైన పాట. ఈ పండుగ వచ్చిన సమయం కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఋతుపవనాలు వచ్చి మంచిగా వర్షాలు పడి, ఇంతకుముందు మేడం తీజ్ పండుగను ప్రస్తావించారు. తీజ్ పండుగ కూడా ఋతుపవనాల రాకను చేసుకునే సెలబ్రేషన్. గోధుమ మొలకలు తీజ్ అంటే, అక్కడ కూడా స్త్రీల పండుగనే, అది కూడా మొత్తం స్త్రీలకు సంబంధించిందే. మంచి భర్త రావాలని అటువంటి పాటలే ఉంటాయి ఆ తీజ్లో, ఆ భావాలే ఉంటాయి. బాగా వర్షాలు పడి హోరుగా వాన కురిసి జోరుగా వాగులు పొంగి చెరువులన్నీ నిండి ఆ జోరంతా తగ్గి వాగులు నిమ్మళంగా ప్రవహిస్తుంది. అదే జీవితంలో ఒక నిమ్మలం వస్తుంది అనమాట. నిమ్మలం అవుతుంది అంతా, ప్రకృతి అంతా నిమ్మళిస్తుంది. ఆ నిమ్మళించినప్పుడు అందంగా గుడిసెల మీద గుమ్మడి తీగలు బీర తీగలు పాకుతుంటాయి, అందమైన పూలు పూస్తుంటాయి. ప్రకృతి అంతా పరవశిస్తున్నట్టుగా ఉంటుంది, పచ్చదనం అలుముకొని ఉంటుంది. దాని పేరు బతుకమ్మ. అది బ్రతుకు. జీవితం అట్లా పలు అన్నెలు దిద్దుకొని అందంగా ఆహ్లాదంగా ఉండడము. ఎటు చూసినా నీళ్లు, ఎటు చూసినా పచ్చదనం. పూలు పూస్తాయి, తంగేడు పూలు పూస్తాయి, గునుగు పూలు పూస్తాయి. ఆ పూలతో నిండి ప్రకృతి అంతా గొప్ప శోభాయమానంగా కనబడుతుంటది. ఆ పూలను తీసుకొచ్చి పర్వతం వల్ల పేర్చి దాని పేరు ఎంత అందంగా పెట్టారు, బతుకమ్మ అని. ఎన్ని వేల సంవత్సరాల కింద ఎట్లా మొదలైంది ఈ పండుగ? అసలు బ్రతుకును పూజించడం అనే భావమే ఎంతో గొప్పది. రెవరెన్స్ టు లైఫ్. జీవితం పూజనీయమైంది, బ్రతుకు చాలా విలువైంది. బ్రతుకు ఉండాలి. ఇవాళ అంటే మనుషులు ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రాణం ఎంత విలువైంది అసలు. ప్రతి జీవి కూడా చివరి నిమిషం దాకా జీవించడానికి కొట్లాడుతుంది. కానీ బ్రతుకు గొప్పది. ఈ బ్రతుకును చాలా ఉన్నతంగా గడపాలి.
వివిధ వర్ణాలతో, విభిన్న వర్ణాలతో, అంటే అనేక సుఖము, దుఃఖము, కళలు, అనేక రకాల రసాలతో నిండి ఉండాలి ఈ జీవితం అనేది. అనేక మలుపులతో ఉండాలి. సూర్యోదయం ఉంటుంది, సూర్యాస్తమయం ఉంటుంది ప్రకృతిలో. జీవితంలో కూడా అంతే. కాళోజీ అన్నాడు, ఉదయం కానే కాదనుకోవడం నిరాశ, ఉదయించి అట్లానే ఉండాలనుకోవడం దురాశ. ఉదయం కానే కాదనే నిరాశలోనూ మగ్గిపోవద్దు, ఉదయించి ఇది ఇట్లనే ఉండాలి, చీకటి రావద్దు అనుకుంటే అది దురాశ. ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటికీ గుర్తు ఆ పూలు, పలు వన్నెలు. జీవితం పలు వన్నెలతో నిండి ఉండాలి, వర్ణశోభితమై ఉండాలి అని. పైగా విశేషం ఇంకా అద్భుతంగా అనిపించేది ఏంటంటే, ఇవి తోట పూలు కావు, ఇవి తోటల్లో పూసే పూలు కాదు. గులాబీ పూలు తెచ్చి కాదు బతుకమ్మ పేర్చేది, లిల్లీ పూలు తెచ్చి కాదు. అసలు కంచెల పంటి పూచే, బాట పంటి పూచే. అందుకే మా సిద్ధారెడ్డి గారు ఎంత మంచిగా అన్నారంటే, ఈ కంచెల పంటి పూసే పూల గురించి, బాట పంటి పూసే పూల గురించి ఆయన ఏమన్నారంటే, మా ఉల్ల రేవుల్ల మట్టి పొత్తిళ్ళల్ల తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు, తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు, జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. ఆ బాట పట్టి పూచే పువ్వులలో కవి ఏం దర్శించాడంటే, అవి అమరుల చిరునవ్వులను దర్శించాడు ఆయన. ఆ గునుగు పూలల్లో, తంగేడు పూలల్లో వికసించిన ఆ పూలల్లో కనిపించేది వాళ్ళ చిరునవ్వులు అన్నాడు ఆయన.